కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో గుండెలను పిండేసే విషాదం చోటు చేసుకుంది. ఒక నిమిష క్రితం వరకు కళ్ళ ముందే నవ్వుతూ తుల్లుతూ ఆడుతున్నటువంటి ఆ చిన్నారి ఇంతలోనే విగత జీవిగా పడి ఉంటుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. వైఎంఆర్ కాలనీలోని గురుసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ వేదికగా జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అదుపు తప్పి 3వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు మురిశాయి. పొట్టిపాటి రామచంద్రారెడ్డి, స్వాతి దంపతుల కుమార్తె చరితారెడ్డి స్థానిక కేశవరెడ్డి స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. చదువులో చురుగ్గా ఉంటూ అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారి శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో సరదాగా ఆడుకోవడానికి అపార్ట్మెంట్ పైభాగంలోకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, వెలుతురు తక్కువగా ఉండడంతోనో లేక అదుపు తప్పో తెలియదు కానీ ఒక్కసారిగా పైనుంచి కిందకు పడిపోయింది. అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ చిన్నారిని చూసి వెంటనే అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా హడలిపోయారు స్థానికులు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ బిడ్డను ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఎలాగైనా తమ బిడ్డ ప్రాణాలు దక్కుతాయని కాపాడుకుందామని అనుకున్నారు. మళ్ళీ తమతో మాట్లాడుతుందని ఆశగా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ విధి వంచింది. మార్గ మధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆసుపత్రికి చేరుకునేసరికి చరితారెడ్డి మృతి చెందిందని వైద్యులు ధృవీకరించడంతో ఆ తండ్రి ఆవేదన, ఆ తల్లి రోదనలు వర్ణనాతీతంగా మారాయి. అప్పటి వరకు అమ్మా అని పిలిచిన గొంతు మూగబోవడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో ఎన్నో సాధించవలసిన చిన్నారి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కాలనీలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన అపార్ట్మెంట్లో ఉండేవారికి ఒక హెచ్చరిక లాంటిది. పిల్లలు మేడపైకి వెళ్తున్నప్పుడు కానీ ఆడుకుంటున్నప్పుడు కానీ పెద్దల పర్యవేక్షణ ఎంత అవసరమో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. రక్షణ గోడల ఎత్తు తక్కువగా ఉండటం లేదా పిల్లల అజాగ్రత్త వల్ల ప్రాణాల మీదకు వస్తున్నటువంటి సందర్భాలు గతంలో కూడా నెలకొన్నాయి ఇలాంటివి. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో పూర్తిగా తీరనటువంటి విషాదం. ఆ పాప చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో ఇప్పుడు అంతు చిక్కడం లేదు. కాసేపటి క్రితం వరకు హ్యాపీగా ఆడుకుంటూ ఇక్కడ చిరునవ్వు చిందిస్తూ ఉన్నటువంటి తమ బిడ్డ లేదనేటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత దారుణమైనటువంటి శిక్ష మాకెందుకు విధించావంటూ ఆ దైవాన్ని నిందిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంకా నైబర్స్ కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఘటన పట్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలు ఇలా అపార్ట్మెంట్ పైనుంచి పడిపోవడం ఏంటి అని చెప్పేసి, పాప పడిపోవడం ఏంటి అని చెప్పేసి వారు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి ఒక ఆందోళన మొదలైపోయింది. ఏదేమైనా కూడా ఈ ఘటన ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్విగ్న వాతావరణాన్ని నెలకొల్పింది.